సూపర్ స్టార్ రజనీకాంత్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలు చేసి అదరగొట్టేస్తున్నాడు. మాస్ దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న 'కూలీ' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ సహా మరెందరో కీలక నటీనటులు భాగమయ్యారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. 100 రోజుల్లో ఈ సినిమా విడుదల కానుందని గుర్తు చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఇప్పుడు వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న 'కూలీ' మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 కూడా అదే డేట్ లాక్ చేసుకుంది. దీంతో 'కూలీ', వార్ 2 బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం విశేషం. 'కూలీ' ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకోవడానికి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్తో ఏకంగా 6గురు తెలుగు నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 'కూలీ' తెలుగు వర్షన్ హక్కుల కోసం మేకర్స్ 40 కోట్ల డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్ను 6గురు తెలుగు నిర్మాతల్లో ఎవరు సొంతం చేసుకుంటారో త్వరలో తెలియనుంది. ఇందులో రజనీ సరసన పూజా హెగ్డే ఐటెం సాంగ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్కు తొలుత వేరే కథ చెప్పానని, అది ఆయనకు నచ్చినా అనుకోని కారణాలతో ఆ కథను పక్కన పెట్టినట్లు తెలిపారు. రజనీకాంత్ సార్తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఆయనను కలిసి ఒక కథ చెప్పాను. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దాదాపు 2 నెలలకు పైగా ఆ స్క్రిప్ట్పై వర్క్ చేశాం. ఆ కథ, దాని నేపథ్యం రజనీ సార్కి బాగా నచ్చాయి. 2 నెలల తర్వాత మళ్లీ ఆయన్ను కలిసినప్పుడు ఈ కథ వద్దు, మరొక స్టోరీ చేద్దామని అన్నాను. అదే 'కూలీ'. రజనీ సార్కు ఆ స్టోరీ నచ్చినా నేను చేయకపోవడానికి ఒక కారణం ఉంది. నేను అనుకున్న పాయింట్ ఒకచోట పూర్తిగా డౌన్ అయిపోయినట్లు అనిపించింది. దీంతో ఆ ప్రాజెక్ట్పై ఆసక్తి సన్నగిల్లిపోయింది. భవిష్యత్తులో ఎప్పుడైనా కొత్త ఆలోచన వస్తే ఆ కథను అందుకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తా. అంతేకానీ అదే కథను పట్టుకుని రజనీ సార్ విలువైన సమయాన్ని వృధా చేయటం నాకు ఇష్టం లేదు అని లోకేష్ కనకరాజు చెప్పుకొచ్చారు. ఇక 'కూలీ' విషయానికొస్తే భారీ బడ్జెట్, భారీ తారాగణంలో లోకేష్ దీన్ని తీర్చిదిద్దారు. ఐటెం సాంగ్లో పూజా హెగ్డే ఆడి పాడింది. అమీర్ ఖాన్ కూడా అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారు. ఆగస్టు 14న తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో 'కూలీ'ని విడుదల చేయనున్నారు. ఐమ్యాక్స్ ఫార్మేట్లోనూ ఈ మూవీ తీసుకొస్తున్నారు. రజనీకాంత్ ఇందులో కూలీ నెంబర్ 1421గా దేవ పాత్రలో సందడి చేయనున్నారు. అనిరుద్ధ్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.